ఓం నమః శివాయ. శివరాత్రి రోజు ముఖ్యంగా పాటించవలసిన 3 విధులు: ఉపవాసం ఉండటం, రాత్రి జాగరణ చేయడం, శివనామ స్మరణలతో స్వామికి అభిషేకాలు చేయడం. శివుడు అభిషేక ప్రియుడు. లింగాకారంలో ఉన్న శివునికి భక్తితో నీళ్లతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతాడు. అందుకే శివుని బోళాశంకరుడు అంటారు. ఇంకా తమ శక్తి కొలది శివలింగానికి శుద్ధ జలముతో, ఆవు పాలతో, పంచామృతములతో, వివిధ పూజా ద్రవ్యాలతో, పుష్పాలతో అభిషేకించుకొని, ముఖ్యంగా మారేడు దళాలను, బిల్వపత్రాలను, తెల్లని పుష్పాలతో శివనామాలను కానీ పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ అని స్మరిస్తూ పూజించాలి. మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నము, కూరలు వండి దేవునికి నివేదన చూపించి ఉపవాసం చేసిన వారు తినే కంటే ముందు ఆవుకి అన్నము, తోటకూర, బెల్లము కలిపి తినిపించి గోమాతకు 3 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి. పశుపక్షాదులకు కూడా ఏదైనా అవి తినే ఆహార పదార్థాలను మరియు త్రాగటానికి నీటిని ఏర్పాటు చేయాలి. ఈ తంతు పూర్తి చేసిన తర్వాతనే తమ ఉపవాస దీక్ష విరమించాలి. ఈ పద్ధతిలో చేస్తే ఎంతో పుణ్యప్రదంతో పాటు సమస్త గ్రహదోష నివారణ కలిగి దైవానుగ్రహం పొందుతారు. అంతేకాకుండా మన దానబుద్ధికి మెచ్చి శివుడు మన కోరికలన్నీ తప్పక తీరుస్తారు. సాక్షాత్ పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకుని దానం చేసిన వారిని అనుగ్రహిస్తాడు. ఇవన్నీ చేయలేని వాళ్ళు, ఇవన్నీ చేయడం మాకు కుదరదు అనుకునేవాళ్ళు ఆ రోజు వారి కార్యకలాపాలు చేసుకుంటూనే భక్తి శ్రద్ధలతో స్వామిని మనసులో నిత్యము స్మరించుకుంటూ ఓం నమః శివాయ అని మననం చేసుకున్నా చాలు. మననం చేసుకునే వారిని కాపాడేది మంత్రం అంటారు. కాబట్టి పరమేశ్వరుని మనసులో నిరంతరం మననం చేసుకోవటం వలన అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ శివరాత్రి రోజు మనం కూడా స్వామిని ధ్యానించుకొని స్వామి ప్రీతికి పాత్రలమవుదాము. ధన్యవాదాలు.